స్టార్ అది నడిపిస్తారు. సరే బాగుందండి. స్తోత్రం స్తోత్రం ప్రేమ నమ్మకాలను పరిశుద్ధమైన పనులు తండ్రి మీకు నామం స్తోత్రం నాన్న. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులకు నుంచి మమ్మల్ని స్థుతించటకు, ఆరాధించటకు, మహింపరచటకు, కనపరచటకు ఇచ్చిన మంచి అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. వాక్యం చదువునగా మీరే సహాయం చేయమని, అందరినీ దీవించి ఆశ్రయించమని, మీరే మహిం పొందమని మా ప్రభుని ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగచ్చల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్న అను లేఖనం చెప్పునది వ్యర్థమని అనుకొంచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, గురించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడకుడు. తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవది. ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుతున్నారు. ఎట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలనేది చేయని అలాగూ చేయని వానికి పాపం కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని.
దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చేతివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని. పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని. శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా. స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా. స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా. ప్రేమ గల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నిక్కముగరుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా. ప్రేమ గల మా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను.
ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయా, ప్రేమ గల మా ప్రభువా. బలమగు ఈ ప్రేమ మనలో క్రీస్తులో బంధించెను, బలమగు ఈ ప్రేమ మనలో క్రీస్తులో బంధించెను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను, వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయా, ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయా, ప్రేమ గల మా ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయా, ప్రేమ గల మా ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమున కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమున కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా,
ఎరికో ఇంకా దేవుడు మనకుండా భయమేలా మనకింక యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది సాతాను గర్జించు సింహము వలె వచ్చి అపవాది సైతను గర్జించు సింహమలే వచ్చి యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్ర సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. సురభస్టర్ పడతారా? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవ ఇంతవరకు కాచి కాపాడవయ్యా మీరు ఎక్కడి కింద భద్రపరిచిన ఆయన యేసయ్యా మాకు ఈ దినం సజీవ సంతలో ఉంచినందుకు వందనాలు. ప్రార్థనలు ఆరాధనలు సహాయం చేస్తున్నాను మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటుంది యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమేన్ ఆమేన్. పరుగిడరా స్తోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా యుగ సమాప్తికి ఆగమనమున సూచనలెన్నో చూడుమురా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా వేదనలెన్నో మీదికి వచ్చుర వేదనలెన్నో మీదికి వచ్చుర కలవరమందక కనిపెట్టుమురా కలవరమందక కనిపెట్టుమురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై ఇండ్లను గట్టుచు పెళ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు ఇండ్లను గట్టుచు పెళ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులులైనప్పుడు జగములో జనులు దిగులులైనప్పుడు దొంగ వలే ఇలా దొరయై వచ్చుర దొంగ వలే ఇలా దొరయై వచ్చుర పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఈ ఆ దినమైనను ఆ గడియ పరమున దూతలు తరణిలో మనుజులు ఆ దినమైనను ఆ గడియైన పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరును గాని ఎరుగనే ఎరుగరు ఎవరును గాని ఎరుగనే ఎరుగరు మెలకువతో యేసు పిలుపును వినుచు మెలకువతో యేసు పిలుపును వినుచు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా
ఆ దినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆ దినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆకాశమందలి శక్తులు కదలను, ఆకాశమందలి శక్తులు కదలను. మహిమతో యేసు ఇమ్మహి దిగురా, మహిమతో యేసు ఇమ్మహి దిగురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకు పరుగిడరా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తునందున్న మృతులగువారు, క్రీస్తునందున్న మృతులగువారు ఏకముగా ప్రభు యేసుని చేరా, ఏకముగా ప్రభు యేసుని చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఎటు చూచిన చీకటి కనిపించును, కొండల బండల నుండి నను. ఎటు చూచిన చీకటి కనిపించును, కొండల బండల నుండి నను. కొదమ సింహమై కోపాగ్ని, కొదమ సింహమై కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఎత్తబడుట కాయత్తమ నీవు తరుణము ఇది ఏ తడవు చేయకురా. ఎత్తబడుట కాయత్తమ నీవు తరుణము ఇది ఏ తడవు చేయకురా. రక్షణలో నిరీక్షణ కలిగి, రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా, రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి స్తోత్రం యేసయ్యా, నీకు ఆరాధన. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాట పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. అలా కూడి వేసిన ఉదయకాల ఆమేన్ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడమని ప్రియులారా మనందరూ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి వాక్యం, దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది. ఒకటి మనం కోరి ఉండాలి అన్నమాట, ప్రార్థన చేయాలి. పోలీస్ నాతో మాట్లాడు, దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. గొప్ప కార్యం దాకా పరువు చేస్తున్నావుటి దేవునికి స్తోత్రం. ఇంకా గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నావుటి దేవునికి వందనాలు. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనములోనే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తిసం అనేకులకు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు అనేకులకు బాప్తిసం ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రియులారా, బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక శిష్యులు అది విని బాప్తిసం ఇచ్చిన యోహానుతో చెప్పిన అనమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు కూడా వినామన్నమాట. అంటే ఎక్కువ బాప్తిసం ఇచ్చినట్టు పరిస్థితులు వినామని ప్రియులారా యేసుక్రీస్తు అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రియులారా శిష్యులకు బాప్తిసం ఇవ్వడానికి నేర్పించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. శిష్యులు కూడా ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం.
ఏదైనప్పుడు తర్వాత యేసుక్రీస్తు ఆ ప్రాంతం నుండి ప్రియులారా గలిలయ దేశమునకు వెళ్ళినట్టు బైబిల్ గ్రంథం 2వ దినం యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ దినంలో రాయబడింది. గలిలయ ప్రాంతానికి వెళ్ళినట్టు రాయబడింది. తర్వాత ప్రియులారా మనం చూసిన 4వ దినంలో చూడవచ్చు యేసుక్రీస్తు సమరయ ప్రాంతానికి వెళ్ళామన్నమాట. సమరయ ప్రాంతానికి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే తన ప్రయాణంలో ప్రియులారా వెళుతున్నప్పుడు లాంగ్ జర్నీని బట్టి చాలా దూరం నడిచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా దూరం నడిచినప్పుడు మనకు అర్థమైపోతే బాడీ టైర్డ్ వస్తుంది అనమాట, వీక్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే కొంతసేపు ప్రియులారా ఆ ప్రయాణంలో ఇలాగ వెళుతున్న దారిలో యోసేపుకు యాకోబు ఇచ్చిన భూమి దగ్గరే లేదంటే ల్యాండ్ దగ్గరే ప్రియులారా అక్కడ ఒక బావి దగ్గరే యేసుక్రీస్తు కూర్చున్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం 5వ దినం ఒకసారి చదువుతాను. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరలోని సుగారును ఒక ఊరికి యేసుక్రీస్తు వచ్చామన్నమాట. కాబట్టి యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిగా యాకోబు ప్రియులారా తండ్రిగా తన కుమారుడైన యోసేపుకు ల్యాండ్ ఇచ్చామన్నమాట, అంటే భూమి ఇచ్చామన్నమాట. మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఏదో కష్టపడి దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి సంపాదించినది అంత కూడా పిల్లలకే. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు వయసు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, మరణానికి ముందు పిల్లలకు పంచిపెట్టాలి అనమాట. తల్లిదండ్రులు బాధ్యత అనమాట. కొందరు తల్లిదండ్రులు దైవజ్ఞానం కలిగిన లేదంటే జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు అది పంచిపెడతారు, మరణానికి ముందే పంచిపెడతారు. ఎందుకంటే తర్వాత వారి మధ్యలో గొడవ రావద్దని పిల్లల మధ్యలో. కొన్ని తల్లిదండ్రులు మనం చూసినట్లయితే వారు ఆగిరి దాకే వారి చేతుల్లో పెడతారు, తర్వాత ఒకరోజు వెళ్ళిపోతారు. తర్వాత పిల్లల మధ్యలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నాకు ఇది కావాలని ఒకటి. కాబట్టి ప్రియులారా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్నవారు దయసి, పిల్లలు కలిగిన వారు ఉన్నవారు దయసి గమనించాలి. 2, 3, 4 కలిగిన వారు దయసి గమనించాలి. మీరు ఆరోగ్యంతో బ్రతికి ఉన్నప్పుడు సమయం తర్వాత మీ పిల్లలు మెచ్యూరిటీ అంటే కొంచెం వయసు వచ్చి మెచ్యూరిటీ వారు అది కార్యాలు చేస్తారని ఒక ఎదగిన అప్పుడు ఆ కాలంలో అది మీ పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేయడం మంచిది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మరణం ఎప్పుడు జరుగుతుందని చెప్పలేదు. కాబట్టి భయపడకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ముందు జాగ్రత్త ఉండాలి. లేదంటే ఏమవుతుంది, తర్వాత ఆస్తిపాస్తుల కొరకు లేదంటే బంగారం కొరకు డబ్బు కొరకు పిల్లల మధ్యలో సంతోషం సమాధానం ఐక్యత కలిగి ఉన్న పిల్లల మధ్యలో తర్వాత సమస్య రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలు సమాధానం ఐక్యత కలిగి బ్రతకాలంటే తల్లిదండ్రులు జ్ఞానం వాడుకోవాలి. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నది యాకోబు అయితే ప్రియులారా ఒక్కొక్కరికి వారసుని ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రియులారా యోసేపు కూడా ఒక భూమి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత 6వ దినములు ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైను. కాబట్టి అలసిపోయినప్పుడు మామూలు అయితే మనం కూడా ఎక్కువసేపు రెస్ట్ అవసరం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చూడండి భూమిలో బ్రతికినప్పుడు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం వర్క్ చేయాలి. కొందరు హార్డ్ వర్క్ చేస్తారేమో. కాబట్టి బైబిల్లో రాయబడింది వర్క్ చేసే వారికి తప్పకుండా జీతం వస్తాయి అనమాట. ఉత్సాహంతో అంటే వర్క్ చేసే విషయంలో మనం ఉత్సాహం ఉండాలి.
అంటే మనం ఏదో ఒకటి చేయాలన్నమాట. ఏమీ చేయకుండా ఎవరు ఉండవద్దు అనమాట. ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయం అది మేలు కొరకు మనం వాడుకోవాలన్నమాట. వర్క్ చేయడం, పని చేయడం తప్పు కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది యేసుక్రీస్తు తన తండ్రి యొక్క పని చేసుకొని పరిచర్యలో ప్రియులారా మనం చూస్తుంటే అలసినప్పుడు రెస్ట్ చేసినట్టు మనం చూడవచ్చు. కాబట్టి మనం పని చేసుకోవాలి కానీ రెస్ట్ కూడా తీసుకోవాలి అనమాట. అంటే కొందరేమో రెస్ట్ లేకుండా పని చేస్తారు ఎక్కువ. అలాంటి వారు అనారోగ్యం గురి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వర్క్ ఉండాలి, దానితో పాటు రెస్ట్ కూడా ఉండాలి అన్నమాట. మెయింటైన్ చేసుకోవాలి అనమాట. కానీ రెస్ట్ మాత్రం ఎక్కువ ఉండే అది కూడా సమస్య అనమాట. కాబట్టి రెండు ఉండాలి అనమాట. ఇప్పుడు ఇలా వర్క్ చేయాలి, దానితో పాటు ప్రార్థన చేసుకొని వర్క్ చేయాలి. దేవుని చిత్తానుసరంగా ఉన్న జోబు గాని పరిచయ గాని ఏదైతే దేవుడు ఇచ్చిన ఏదైతే అది నమ్మకంగా చేయాలి. కాబట్టి దానితో పాటు రెస్ట్ కూడా తీసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల బావి దగ్గర వచ్చి కొద్దిసేపు అలసట తెరచడానికి వరకు కూర్చున్నట్టు ప్రియులార మనం చూడవచ్చు. అప్పుడు ఆ సమయంలో ప్రియులార మనం చూడవచ్చు సమరయ స్త్రీ కూడా ప్రాంతానికి బావి దగ్గరకు నీళ్లు తీసుకోవడానికి వచ్చినట్టు ప్రియులార మనం చూడవచ్చు. కాబట్టి ఆ సమరయ స్త్రీను చూసినప్పుడు యేసుక్రీస్తు 7వ దినములో ప్రియులార మనం చూసినట్లయితే గొప్ప దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు కూడా ప్రియులార మనం చూసినట్లయితే అడిగామన్నమాట. ఆ స్త్రీతో అడిగామన్నమాట, ప్లీజ్ గివ్ మీ డ్రింక్, నాకు త్రాగడ దాహమునకుము అని యేసుక్రీస్తు ప్రియులార అడిగామన్నమాట. అడిగినప్పుడు ప్రియులార మనం చూసినట్లయితే, ఎందుకంటే ఆ కాలంలో మనం చూసినట్లయితే సమరయులు అలాగే యోధుల మధ్యలో సాంగత్యం లేదు అని రాయబడింది. వారి మధ్యలో సాతాన్ ముందు ఏదైనా పోయిసం పెట్టి ఉండవచ్చు, లేదంటే వారి మధ్యలో ఏదైనా దూరంగా ఉందన్నమాట. వారు అటు ఇటు సహాయం చేసేవారు కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రాన్ని బట్టి, లేదంటే దేశాన్ని బట్టి, లేదంటే భాషని బట్టి, లేదంటే కలర్ని బట్టి భేదాలు ఉండవద్దు అనమాట. మన దేవుడు భేదాలు తొలగించే దేవుడు. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడే భేదాలు, శత్రుత్వం, భేదం ద్వారా ఏమవుతుంది? శత్రుత్వం వస్తుంది అనమాట. అది కలువరి శిలువ మరణం ద్వారా దేవుడు అది తొలగించామన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా దేవుని నమ్మిన ప్రియులను మనం భేదాలు మన హృదయంలో పెట్టవద్దు అనమాట. వారు వేరే కులమని, లేదంటే వారు కలర్ తేడా ఉందని, లేదంటే వారు డబ్బులో తేడా ఉందని, లేదంటే వారు లాంగ్వేజ్ లో తేడా ఉంది, లేదంటే రాష్ట్ర పేరు తేడా ఉందని, దేశం పేరు తేడా ఉందని క్రిస్తునందు ఇలాంటి ఉన్న భేదాలు లేదనమాట. అందు కూడా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఓడించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా భేదాలు కలిగేసే మాటలు దేసి పరుకోవద్దనమాట. క్రిస్తునందు బైబిల్లో రాయబడింది నూతన సృష్టి. క్రిస్తు మనలో ఉన్నామన్నమాట. మనం సువార్త రచన పొందిన మన అందరిలో క్రిస్తు ఉన్నామన్నమాట. ఇప్పుడు దేశీ ప్రియులారా మన భేదాలు మాట్లాడవద్దు, తీసుకొని రావద్దు. దానివల్ల ఏమవుతుంది? బలహీనపరచబడతాయి అనమాట. సాతానుకు అవకాశం వస్తుంది అనమాట. ఇప్పుడు దేశీ ప్రియులారా మన మాటలు కాని క్రియలు భేదాలు తీసుకొని వచ్చేదిగా మనం ఉండవద్దు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా, కాబట్టి కొందరు మనుషులు ప్రియులారా మధ్యలో భేదాలు వారి మనసులో ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు మనసులో మాత్రం అది లేదనమాట, అసలే లేదనమాట. ఇంకొకరికి బైబిల్ రాయబడింది, యేసుక్రీస్తు పిలిచినప్పుడు కూడా ప్రియులారా ఆయా భాష నుండి, వంశం నుండి, గోత్రం నుండి, ప్రతి ఒక్కరి నుండి దేవుడు తండ్రి చిత్తం ఉన్నవారు అందరిని కూడా దేవుడు పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకటి గోత్రం, వర్గ ప్రియులారా ఎలాంటి భేదాలు దేవునికి లేదనమాట. ఇప్పుడు మనం కూడా ఒక దేవుని కుమార్తెగా మన చూపు కూడా అలా ఉండాలన్నమాట. భేదాలతో మనం చూస్తున్నారేమో. కాబట్టి అది తొలిగిపోయినది యేసునామలు. భేదాలు, అనైక్యత, డిస్యూనిటీ, అది సాతాను ఒక తంత్రం అనమాట. డిస్యూనిటీ దాని వెనుకే సాతాన్ అనమాట, దెయ్యాలు పనిచేస్తుంది అనమాట. అది మీ కుటుంబంలో కావచ్చు, భార్య భర్తల మధ్యలో కావచ్చు, సహోదరుల మధ్యలో కావచ్చు, అది తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కావచ్చు. కూడా డిస్యూనిటీ ప్రియుల దాని వెనుకే సాతాన్ పనిచేస్తుంది. ఇప్పుడు యేసునామలో అపవాది క్రియలు లయమైపోయినాక ఇప్పుడు శిలువ మరణంతో యేసుక్రీస్తు సాతాన్ని ఓడించాం.
కాబట్టి ప్రియులారా మనం మన మాటలు క్రియల ద్వారా కూడా భేదాలు దేశం తీసుకొని రావద్దు. ఎక్కడో కూడా ప్రియులారా భేదాలు తీసుకొని రావద్దు అని మనం ఐక్యపరిచే వారు ఉండాలి. భార్య భర్తల్లో సమస్యలు ఉండే వారిని ఐక్యపరిచే వారు ఉండాలి. మనం తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమస్యలు ఉండే అనేక తోటే వారిని ఐక్యపరిచే వారిగా ప్రియులారా మనం ఉండాలి. ఎక్కడైతే అనేకత ఉండే అక్కడ ప్రియులారా మనం ఐక్యపరిచే వారు ఉండాలి. ప్రియులారా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినప్పుడు మనం చూడవచ్చు. రెండు వంశానికి లేదంటే రెండు ప్రాంతానికి చెందిన వారిను కలిపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ భేదాలు యేసుక్రీస్తు తొలగించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి మనకు అందరూ అవసరమైన దేవుడు మనకు అవసరం. ప్రతి ఒక్కరు దేవుడు సృష్టించిన వారు కాబట్టి దేవుడు తన సదస్యములు స్వరూపములు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక చిత్తం అన్నమాట. వారు ప్రతి ఉండడం మన చిత్తం అంటే దేవుని యొక్క ప్లాన్ లో ఉన్నామన్నమాట. ఒకటి రాష్ట్రం అంతా కూడా మనమే చేశామన్నమాట. ఈ భాగం నాది, ఇది నాది. కాబట్టి ఏదైనా ఇప్పుడు భూమి అంతా కూడా దేవుడు మానవులకు ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భూమి సంపూర్ణ అంతా కూడా దేవునిది అయినప్పుడు మనకు నివాసం చేయడానికి భూమి అంతా కూడా ఇప్పుడు దేవుడు కలిగేసి నిర్మించి మనలో ఉంచినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన చూపులో ప్రియుల భూమి అంతా కూడా రావాలి అనమాట. యేసుక్రీస్తు మాటల్లో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13-14 వచనాలు ప్రియులారా మనం చూసినదే యేసుక్రీస్తు చెప్పారు, భూమికి మీరు భూమి అనే మాట దేవుడు వాడుకున్నాం. లేదంటే లోకానికి మీరు వెలుగని చెప్పి పలాని రాష్ట్రానికి అని ప్రభు చెప్పలేదన్నమాట. పలాని వారికి మీరు వెలుగని కాదు కానీ యేసుక్రీస్తు ఒక దృష్టిలో భూమి అందరికీ అనమాట. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న అందరి క్షేమం కొరకు యేసుక్రీస్తు వచ్చామని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మేలు అడుగుతున్నాం అనమాట. యేసుక్రీస్తు మేలు అడుగుతున్నాం. సమరయ స్త్రీతో మేలు అడిగామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడవచ్చు. పేతురుతో కూడా ప్రియులారా అడిగినట్టు మనం చూడవచ్చు. ఆ ఓడ కొద్దిసేపు నాకు దయచేయమని అడిగామన్నమాట. కాబట్టి ప్రియులారా సృష్టికర్త దేవుడు అయినప్పుడు కూడా కొన్ని విషయాలు అడిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే దానికి అర్థం ప్రియులారా మనం ఏం చేస్తామే అర్థం దేవుడు మనిషి అన్నమాట. దేవుడు మనిషి కాబట్టి దేవుడు అనుకోలేదన్నమాట. నేను ఒంటరిగా నా ఇష్టానుసారంగా నేనే బ్రతుకుదామని కాదు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనుషుల యొక్క సహవాసం దేవుడు కోరుతుంది అనమాట. ఇక్కడ దేవుడు దాని కొరకే నిన్ను సృష్టించామన్నమాట, కలుగేసి నిర్మించామన్నమాట. కాబట్టి మనం కూడా జీవంగల దేవుని యొక్క సహవాసం కోరుకోవాలి. అప్పుడే అది ప్రియులారా మనం జీవితం సంపూర్ణం అవడం అంటే యేసుక్రీస్తు మనతో కనెక్ట్ అవ్వాలి. యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతకడమే అప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు లేకుండా ప్రియులారా మనం బ్రతుకు అసలు బ్రతుకు కాదనమాట. ఎన్ని కోళ్ళు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని పేరున్నా, ప్రఖ్యాతులు ఉన్నా, డిగ్రీ ఉన్నా, ఏది ఉన్నా సరే దేవుడు లేదు అంటే ప్రియులారా నరకం అన్నమాట జీవితం. కొన్ని సంతోషం ఉందేమో కానీ అంత టెంపరీ అన్నమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అంత సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల ఇంకా ఎవరు ఇవ్వలేదు ప్రియులారా, ఎవరు ఇవ్వలేదు అనమాట. ఏ డబ్బు మనకు ఇవ్వలేదు, ఏ మనుషులు మనకు ఇవ్వలేదు, ఏ ఆస్తిపాస్తులు కూడా ప్రియులారా మనకు దేవుడు ఇచ్చినంత సంతోషం, సమాధానం, నెమ్మది నాకు మీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కలిగి ఉండడం మంచిది. కాబట్టి ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు ప్రియులారా మనం ఆ సమరయ స్త్రీతో అడిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. పేతురుతో అడిగినట్టు మనం చూడవచ్చు. కాబట్టి మనం పేతురుతో అడిగినప్పుడు కూడా పేతురు ఓడ కొద్దిసేపు ఇచ్చామన్నమాట. అందుకొరకు పేతురు దేవుడు చెప్పడే. మనం కూడా ప్రియులారా దేవుడు అడుగుతున్న ప్రాముఖ్యమైన విషయం మన హృదయం దేవుడు అడుగుతున్నాం అన్నమాట. ఏసే ప్రియులారా మన హృదయం పూర్తి అడుగుతున్నాం, మనను అడుగుతున్నాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఎంతమంది పూర్తిగా ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తుకు సమర్పించారు. ఇంకా బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు ఏమో రక్తం ఇచ్చి మనల్ని కొన్న సొత్తుగా మార్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన యజమానుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నా ప్రభు అని మీలో ఎంతమంది చెప్తున్నారు? బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కానీ అది మనం అంగీకరించాలి ప్రియులారా, మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్త్రీతో అడిగామన్నమాట. ప్లీజ్ గివ్ మీ డ్రింక్.
అది మేలు నాకు చూడండి, తగ్గింపు మనమైతే కొన్నిసారి మీన్ కాబట్టి గర్వం ఉండే ఆ ఒక స్థాయికి రాదనమాట. దానికి అర్థం మన అప్పు అడగాలని కాదు. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తనకు నీళ్లు అవసరం ఇచ్చినప్పుడు అడిగామన్నమాట, ప్లీజ్ గివ్ మీ ఎ డ్రింక్. కాబట్టి ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సమరయ స్త్రీ 9వ దినం, స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమనికమని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలనగదు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. కాబట్టి యేసుక్రీస్తు మనసులో మాత్రం భేదాలు లేదనమాట. ఇప్పుడు ఆ సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనలో కూడా యేసుక్రీస్తు వచ్చాం. యేసుక్రీస్తు మనలో ఎత్తనకూడదు, ప్రతి భేదాలు తొలగిపోద్ది అనమాట. భేదాలు దాని వెనక కూడా అపవాది సాతాను పండులు అనమాట. ఇప్పుడు ఎన్నో మెసేజ్ భేదాలు కలిగేస్తే ఎన్నో మెసేజ్ మన చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా విని ఉండవచ్చు. మన చెవుల ద్వారా కానీ లేదంటే చదవడం ద్వారా కానీ మన లోపలే విని ఉండవచ్చు. ఇప్పుడు అదంతా కూడా యేసునామములో దూరం అయిపోయినాక, భేదాలు తొలగిపోయినాక హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా భేదాలు దాని వెనక దెయ్యాలు పనిచేస్తుంది. దానివల్ల భేదాల తర్వాత ఏమవుతుంది, తర్వాత గొడవలే, నాది ఇది, అది మీది, ఇది నాది అని గొడవలు జరగడానికి అవకాశం ఉంది. తర్వాత నరగత దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది, యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది. అందుకు ప్రియులారా మనం చూస్తుంటే భేదాలు అనమాట. కాబట్టి సెల్ఫిష్ వాళ్ళైనా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మనం చూసినట్లయితే భేదాలు తొలగించే దేవుడు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తులో మరణం ద్వారా భేదాలు అంతా కూడా తొలగించారు. ఇక దేశ ప్రియులారా మనం భేదాలు కూర్చున్న అలాంటి మాటలు దేశ పలకండి. క్రిస్తునందు మన నూతన సృష్టి అంతే, దేవుని పిల్లలం అంతే. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధ జనంగా ఉన్నాం. హల్లెలూయా. రోయల్ ఫ్యామిలీ, యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీలో ప్రియులారా ఉన్నాం. దేవుని ఒక ఫ్యామిలీలో ఉన్నాం. దేవుడు మనం కలిగేశాం, దేవుడు మనల్ని నిర్మించాం. అందుకు కూడా దేవుడు చెప్పారు, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క సంకల్పం అనమాట. వారు ఈ భూమిలో ఇప్పుడు బ్రతికి ఉండడం, మనం గాని వారు గాని ఎవరైనా మనుషులు. కాబట్టి అందుకొరకు దేవుడు చెప్పారు, దేవుని ప్రేమించాలి, నిన్ను అంటే ఇద్దరు కూడా ప్రియులారా మనం ప్రేమించడం మన బాధ్యత అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆటంకాలు తొలగిపోయినాక ప్రతి భేదాలు ఇవాళ మన మనసులో రకరకాల భేదాలు ఉండవచ్చేమో, రకరకాల విషయంలో అందరూ కూడా యేసులో దూరం అయిపోయినాక ఇప్పుడు యేసుక్రీస్తు కోరుతుంది అందరిను ప్రియులారా ప్రేమ, దేవుని ప్రేమ అందరూ అనుభవించాలి, సమాధానం ఐక్యత ప్రభు కోరుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా కోరుతుంది. సరే, ఇక్కడ ప్రియులారా మనం యేసుక్రీస్తు ఆ మాట అడిగిన తర్వాత ప్రియులారా 10 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్న ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం, నీవు దేవుని యొక్క వరం అనమాట. ఇఫ్ యూ ఓన్లీ నో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ has for you and who you are speaking to, you would ask me and I would give you living water. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు దేవుని యొక్క వరం లేదంటే దేవుని యొక్క గిఫ్ట్. మన జీవితం అంటే దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి నీవు దేవుని యొక్క గిఫ్ట్ లేదంటే దేవుని యొక్క వరం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుడు నన్ను నిర్మించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇఫ్ యూ ఓన్లీ, కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తును మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రియులారా మాట్లాడే దేవుడు, యేసుక్రీస్తు మాట్లాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటి అంటే, నన్ను నువ్వు తెలుసుకోవాలి, నన్ను నువ్వు తెలుసుకొని ఉండే నాతో నువ్వు అడుగుతారు. అప్పుడు నేనేమో లివింగ్ వాటర్ ఇస్తాను, జీవజలం నది అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాను. కానీ నువ్వు అడగాలి అంటే యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలి, జీవంగల దేవుడని అర్థం చేసుకోవాలి. లేదంటే మనం అడగలేదేమో, చాలా మంది అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకు యేసు, నీవు దేవుని భారము నాకు దాహముని కిమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అది ఎరగాలి అనమాట. యేసుక్రీస్తుని ప్రియులను మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనం యేసుక్రీస్తుతో అడిగేవారుగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఏం అడగాలి, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం మెచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం. కాబట్టి 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ ప్రియులారా, పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. 3వ అధ్యాయం 6వ వచనం, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ బట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు ఏమైంది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి వచ్చాం. అంటే జీవజలం అనేది అనుభవంలోనికి
ప్రభు తీసుకొని వచ్చేది సువార్త ద్వారా అనమాట. ప్రేమ సువార్త ద్వారా, సత్య సువార్త ద్వారా, సమాధాన సువార్త ద్వారా దేవుడు మనల్ని జీవోదయం అన్నది అనుభవంలోనికి తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూడవచ్చు, బావి మనం చూడవచ్చు, బావి దగ్గరే సమరస్త్రీ వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ కూడా ఒక బావి లెక్కనే అనమాట. సాల్వేషన్, రక్షణ బావి అని తెలుగు బైబిల్లో రాయబడింది. రక్షణ బావి, సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మ కూడా పరిశుద్ధాత్మదుడు వచ్చాడు, రక్షణ బావి. కాబట్టి రక్షణ బావిలో ఏముంది? లివింగ్ వాటర్ ఉంది అనమాట. ఇప్పుడు లివింగ్ వాటర్ ఎక్కడ ఉంది? జీవజలం ఎక్కడ ఉంది? కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఇప్పుడు ఉంది అనమాట. ఎందుకు కొత్తగా జన్మించిన ఆత్మలో ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో నివాసం చేస్తున్నాడు. మహిమా నిరీక్షణ క్రీస్తు మీ ఆత్మలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి చాలా మంది దాహం తీర్చాలి, స్తోత్రం. చాలా మంది దాహంతో ఉన్నారనమాట. వారు దాహం తీర్చడానికి వరకు దేవుడు నన్ను వాడునాక, హల్లెలూయా, ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం, స్తోత్రం. కాబట్టి దానికి కలిగిన ప్రియుల దేవుడు అది నాలో మీలో చేశామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది ఆ స్త్రీతో మాట్లాడుతున్నాయి అనమాట. నన్ను నీవు ఎరగాలి, నాతో నువ్వు అడిగి ఉండే నీకు జీవజలం ఇస్తా. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. మీరు సువార్త నిరసన పొందిన మనం బాధపడే అవసరం లేదు. ఆల్రెడీ పరిశుద్ధాత్మడు మహిమా నిరసనస్తూ నాలో మీద వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు లివింగ్ వాటర్, జీవజలం ఎక్కడ ఉంది? కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది. ఇప్పుడు మన ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, శుద్ధించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తులతో మనం సమయం గడిపి మనం కలిసి ప్రార్థన, ఆరాధన, శుద్ధులు చేసినప్పుడు, ఏదైనా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అంత ఏం జరుగుతుంది? లివింగ్ వాటర్ ప్రియులారా మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. నది ప్రవహిస్తుంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం అంటే నది ప్రవహించడం అనమాట. ఇప్పుడు అనేదైనా మన ఆత్మ నుండి ఇది ప్రవహించాలి, దానిలో ఇంక్రీస్ అవ్వాలి, దానిలో ఏమాత్రం తగ్గిపోవద్దు. ఇప్పుడు ఈ ప్రముఖమైన విషయం, దేవజనురాలు వారి ఆత్మ నుండి జీవజలం ప్రవహిస్తుందా లేదా, లేదంటే ఒక విశ్వాసి ఆత్మ నుండి జీవజలం అనేది ప్రవహిస్తుందా లేదా. కానీ మనం ఏం చూస్తాం? మనం మామూలుగా మనుషులు ఏం చూస్తామంటే, మనుషులు మొదటి సమూలు గ్రంథములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. బైబిల్ రాయబడింది, మనుషులు ఏం చూస్తారు అంటే బయట ఉన్న చూస్తారు. బయట ఉన్నది మంచిగా ఉండడం మంచిది, మంచి లైటింగ్, మంచి అరేంజ్మెంట్స్, అంత మంచిది, కరెక్టే. మంచి కలరు, ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టపడతాము. కొందరేమో గ్రీన్ అంటే గ్రీన్ కలర్ ఇష్టమేమో, కొందరికేమో పింక్, కొందరేమో రెడ్, రకరకాల. అందుకొరకేమో అది తెలుసుకోలేమో కొందరు అన్ని కలర్ పెడతారు. ఇప్పుడు ఎందుకంటే ఏ వ్యక్తికి ఏ కలర్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, కాబట్టి ప్రియులారా మనుషులేమో బయట ఉన్న చూస్తున్నారు. కాబట్టి బయట ప్రియులారా మంచిగా మనం అలంకరించుకోవడం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులు అదే చూస్తున్నాం అన్నట్టు ఫస్ట్. కానీ దేవుడేమో హృదయం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియుల ప్రాముఖ్యమైన ఒక దేవుని కుమార్తె మనం గమనించాలి. బయట ఉన్న విషయాలు కొన్నిసారి మనం అనుకున్నట్టు అంత వాతావరణం చూడడానికి అంత బాగుండలేదేమో, కానీ జీవజలం అనేది ప్రవేశిస్తుందా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన స్థాయిలో ఉందా లేదా, ఇది ఇప్పుడు ఇలా మనం గమనించాలి. ఇప్పుడు బయట ఉన్న విషయం మంచి అలంకారంతో మంచిగా నీట్గా పడడం తప్పు కాదు, మంచిది. అలాగనే ఉండనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కానీ లోపల నుండి జీవజలం అనేది ప్రవేశిస్తుందా లేదా, అది దానికంటే ప్రాముఖ్యమైన విషయం అనమాట. జీవజలం అనేది ప్రవేశిస్తుందా లేదా. హల్లెలూయా. అదే ఇప్పుడు అపోస్తల బోధ, అపోస్తల గారి 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వారు అపోస్తలు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తు వారు పిలిచారు, యెరూషలేములో వేచి ఉండాలి అని చెప్పారు. మేడగదిలోనికి వారిని పంపించారు. మేడగదిలో వేచి ఉండము, ప్రార్థన చేయము, తండ్రి వాగ్దానం చేస్తున్నది తండ్రి సమయానికి పంపిస్తాడు, వేచి ఉండాలి. అలాగే వారు వేచి 120 మంది వేచి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని ఉన్నప్పుడు తండ్రి వాగ్దానం చేస్తున్నది చేశామన్నమాట. ఆత్మను పంపించా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారం అనమాట. ఇప్పుడు అపోస్తుల బోధ ప్రియుల అపోస్తులు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు అనమాట, మనుషులు. వారి బోధ అనమాట అపోస్తుల బోధ అంటే ప్రియుల దానిలో మనం అర్థం చేసుకోవాలి. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు.
అంటే వారి పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు వారి నోరు తెరిచినప్పుడు వారి ద్వారా దేవుడు మాట్లాడతారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రెష్ మాటలు చెప్తాడు, దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడే వ్యక్తులు పరిశుద్ధాత్మ నదులు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతారు. అది దేవుజుడు దేవుజనాలని మాత్రం కాదు, విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. లేదని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఫ్రెష్ మాటలు జీవితం ఉన్నది చాలా ప్రాముఖ్యమైనమాట. కాబట్టి దేవుడు అప్పుడు ఏం కోరుతుంది? అందరూ పరిశుద్ధాత్మ నింపబడి సంఘబిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడి బ్రతకాలని ప్రియులారా యేసుక్రీస్తు కోరుతుంది. యేసుక్రీస్తు అదే కోరుతుంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి టోటల్ గా దేవుని యొక్క సాధనములు ఉన్నామన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రభావములు ఉన్నామన్నమాట. దేవుని యొక్క ప్రభావములు ఉన్న వ్యక్తులను ఇంకొకరు లంచం ఇచ్చి వారిని కొనలేదన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులను లంచం చూపించుకొని వారిని మనసు డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా నేను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకొని దేవుని యొక్క మాటలను కూడా పక్క పెట్టించడానికి అంటే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తులు ప్రియులారా మనం చూసిన దేవుడు వారిని ప్రభావం చేస్తాడు. అంటే వారే మ్యాన్ ఆఫ్ గోల్డ్ లేదంటే ఉమెన్ ఆఫ్ గోల్డ్ లేదంటే వారు ప్రియులారా దేవును ప్రభావం చేస్తున్న వ్యక్తులు అనమాట. దేవుడు వారి ఆత్మ ప్రాణశైలి. కాబట్టి సువార్తని రక్షణ పొందిన ప్రియులారా మనలో దేవుడే వచ్చేస్తాడు దేవుడు. కాబట్టి లివింగ్ వాటర్ ప్రియులారా మన ఆత్మలో ఉన్న ఒకటి దేవునికి స్తోత్రం. నదులు మన ఆత్మ నుండి అనుదినం ప్రవహించాలి. ఇప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది అది ప్రవహించలేదు అంటే ఏమవుతుంది? ప్రియుల తప్పకుండా బోరు కొడుతుంది. ప్రార్థన గాని ఆరాధన గాని స్తుతి గాని అంత కూడా బోరు అవుతుంది. పరిశుద్ధాత్మ నదిని ప్రవహిస్తున్నామంటే సంతోషం, సమాధానం, హీలింగ్, విడుదల, మెరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడైనా కార్యాలు జరుగుతాయి అనమాట తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు అదే కోరుతుంది. నా ద్వారా మీ ద్వారా జీవగల దేవుడు అదే కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 11 ప్రియులారా మనం చూస్తున్నట్టే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది అంటే యాకోబు యోసేపుకి ఇచ్చిన బావి లోతైనది. అంటే దానికి అర్థమైనది యాకోబు కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి, లోతుగా అది త్రువిపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే యోసేపుకు బావి ఇచ్చిన కానీ తండ్రి కోరిక అనేది యాకోబు కోరిక ఏంటిదంటే కరువు కాలం కానీ ఏ కాలంలో కానీ నీళ్లు ఉండాలి అనమాట. అంతే, నీళ్లు ఉంటే చాలు. నీళ్లు చాలా ప్రాముఖ్యం ఒక మనిషి బ్రతకడం. యేసుక్రీస్తు కూడా చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో బేసిక్ నీడ్స్ అనమాట. 6వ అధ్యాయం 25 వచనం 24-25 వచనం చదువుతున్నప్పుడు మనం చూడవచ్చు. దేని గురించి మీరు బాధపడకండి. ఏం తినాలి అని, ఏం త్రాగాలని, ఏం ధరించుకోవాలి. ఇప్పుడు దాహం లేదంటే తినడం త్రాగడం చాలా ప్రాముఖ్యం మనుషులకు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని వేసి బాధపడవద్దు. ఇక్కడ యాకోబు కూడా ప్రియుల మనం చూసినట్లయితే తన పిల్లలు మంచి ఉండాలని కోరామన్నమాట. తల్లిదండ్రులుగా మనం అదే కోరుదాం. నా కుమారుడు నా కుమార్తె మంచి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏ ఒక్క తండ్రి కూడా పిల్లలు ఎదగడం విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా సంతోషమే. కానీ సాతానుకు మాత్రమే ఇష్టం లేదు. ఎవరైనా సరే ఎదగడం మంచిగా ఉండడం ఇష్టం లేని వాడు ఈ సాతాను మాత్రమే అనమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు సరే, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని ప్రియులారా ఒకటి ఆ స్త్రీ అడుగుతున్నాం అనమాట. కాబట్టి మనలో కొందరు ఈ లోకానుసరంగా ఉన్న బావి మాత్రం చూసి ఉండవచ్చు. కొందరు, అందరు కాదు, కొందరు. కాబట్టి ఇప్పుడు ఇలా మన రక్షణ బావి మనం చూడాలి. సాల్వేషన్, హల్లెలూయా, క్రీస్తు, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం రక్షణ బావి చూస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక రక్షణ బావి అది సువార్త రక్షణ పొంది మీలోనే ఉంది, మీ ఆత్మలోనే ఉంది అనమాట. కాబట్టి జీవజల నదులు ప్రియులరా యేసులో మీ ఆత్మ నుండి యేసులో ప్రవేశించినాక అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మ నుండి నదులు బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులు నేను ఉండాలి, మీరు ఉండాలి. ఇది మన బాధ్యత అనమాట. మన ఆత్మ నుండి జీవజల నదులు బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులు ఉండాలి. చాలాసార్లు మనకు తెలుసు బ్యాంకులో ఉన్న డబ్బు ఎలాగ బయటకు తీసుకొని రావాలి, ఎట్లా వాడుకోవాలని మనకు తెలుసు.
లేదంటే మనం ప్రియులారా కొన్ని ఏదైనా మనం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎలాగ ఇవ్వాలని ప్రియులారా మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే జీవజలములు ప్రియులారా మన ఆత్మ నుండి ఎలాగ బయటకు తీసుకొని రావాలి అని ఈ విషయం పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మీరు నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవాలి, అన్నదిన నేర్చుకోవాలన్నమాట. అన్నదిన పరిశుద్ధాత్మ నుండి ప్రియులారా మనం నేర్చుకోవాలి. జీవజలములు మన ఆత్మ నుండి ఎలాగే బయటకు రిలీజ్ చేయాలి అని మనం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు శ్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును. చూడండి, ఆ జీవజలములు ఎలాగో దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి ప్రియ? ఒక ప్రశ్న అడుగుతాయి. ఇప్పుడు అది సువార్త ద్వారా మాత్రమే సాధ్యం, ప్రేమ సువార్త ద్వారా మాత్రమే సాధ్యం. అందుకు గుడ్ న్యూస్, పరిశుద్ధాత్మ నింపబడి అపోస్తలుడైన పౌలు చాలా శక్తివంతంగా శక్తివంతంగా ధైర్యపూర్వంగా సిగ్గు లేకుండా సువార్త ప్రకటించినట్టు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సువార్త ప్రకటించడానికి నాకేమో సిగ్గు లేదని పౌలు చెప్తున్నా. ఎందుకంటే సువార్త గొప్పతనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే సువార్త ప్రకటించినప్పుడు జీవజలం అనుభవంలోనికి తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి సువార్థికులను బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి అనేక సువార్థికులు దేవుడు అభిషేకించి పరిశుద్ధాత్మ నుండి దేవుడు లేపినాక దేవునికి స్తోత్రం. మీలో కూడా మన మిత్రులు కూడా చాలా మంది సువార్థికులు పాల్గొంటున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సువార్థికులు పరిశుద్ధాత్మ నింపబడి సువార్త ప్రకటించాలి. అప్పుడు ఏమవుతుంది? దర్శన భావి ఒక్కొక్క చోటులో ఒక్కొక్క వ్యక్తి ఆత్మలో చేస్తారనమాట, ఇన్నోగరేషన్ చేస్తున్నట్టు. హల్లెలూయా. కాబట్టి సువార్త చెప్పి రెస్టారెంట్లకు నడిపించడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకంలోని కూడా మనం నడిపించాలి అనమాట. అంటే పరిశుద్ధాత్మ నింపుదల సువార్త చెప్పి రెస్ట్లోనికి నడిపించాలి. బాప్టిసం కుమారు పరిశుద్ధాత్మ త్రేకనామంలో బాప్టిసంలోనికి నడిపించాలి, పరిశుద్ధాత్మ బాప్టిసంలోనికి కూడా నడిపించాలి అనమాట. అది ప్రియులారా మన బాధ్యత అనమాట, పరిశుద్ధాత్మ బాప్టిసంలోనికి నడిపించాలి. కాబట్టి అపోస్తలులు అది ప్రియులారా వారు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా మనం చూడవచ్చు పేతురును యోహాను అంతా కూడా ఇద్దరును అభిషేకించడానికి దేవుడు వాడుకున్నారు. వారు చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు ఇద్దరి మీద కూడా అభిషేకం ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. పేతురు కొర్నేలు ఇంటిలో ప్రసంగం చేసుకొని ఉన్నప్పుడే అది విన్న వారు మీదేకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులు ఒక బోధ మీరు వినాలి, లేకుంటే దానిలో కల్తీ ఉండడానికి అవకాశం ఉంది, సంథింగ్. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల, వాక్య నింపుదల, ప్రార్థన పనులుగా ఉన్న వ్యక్తుల ద్వారా తప్పకుండా దేవుడు మాట్లాడతారు, మీతో నాతో మాట్లాడతారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి ఉన్న వ్యక్తులు మనం గమనించాలి, వారిని మనం ఎంకరేజ్ చేయాలి, వారి మినిస్ట్రీని మనం సపోర్ట్ చేసేవారు ఉండాలి, ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన మినిస్ట్రీ జరగాలి అనమాట. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తలులు వారు పరిశుద్ధాత్మ నింపబడే వారు ఒక బోధ విన్న వారు ఆత్మీయంగా వారు ఎదిగామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవజలములు ప్రియులారా అప్పుడు శ్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఈ జీవజలము ఎలాగూ నీకు దొరుకుతాయి. కాబట్టి ప్రియులారా సువార్త వినాలి, రక్షణ పొందాలి, అంతే. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి ఆల్రెడీ మనలో వచ్చిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ పొందలేని వారికి ప్రేమ సువార్త ప్రియులారా చెప్పాలి. జీవితాల అనుభవంలోనికి వారిని కూడా ప్రియులారా మనం నడిపించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే కొన్ని ప్రశ్నలు కూడా ఆమె అడిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. బట్ ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ మీ వెన్ నాలుగవ దేమో ప్రియులారా 12వ దినం. And we said, do you think you are greater than our ancestor Jacob? కాబట్టి అడుగుతున్నాం అనమాట. స్త్రీ అడుగుతున్నా, నువ్వు యాకోబు కంటే గొప్పవాడని నన్ను అడుగుతాను. నాతో మీతో ఒకవేళ అడిగినట్లయితే మనం తప్పకుండా చెప్తా, అవును నా ప్రభు, నా రక్షకుడు, నా యేసయ్య అందరికంటే గొప్పవాడు. యేసు గురించి కూడా చెప్పామన్నమాట. భూమిలో ఉన్నప్పుడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు ఒక దేవుని కుమార్తె కూడా తప్పకుండా నీవు నేను చెప్పాలి, నా యేసయ్య అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టారు, మన పాపాలందరూ క్షమించారు, నిత్య జీవన అనుగ్రహించారు, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నా. ఎవరు చేయలేని గొప్ప విషయం దేవుడు చేశారు. కాబట్టి తప్పకుండా ప్రియులారా చెప్పాలి,
మన దేవుడు నా యేసే గొప్పవాడు, ఎందుకంటే నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చాం, నన్ను ప్రేమించి దిగి వచ్చాం. హల్లెలూయా. నన్ను వెదకి రక్షించాం, నా పావాలందరూ క్షమించాం, నన్ను నీతిమంతులుగా మార్చాం, నన్ను పరిశుద్ధులుగా మార్చాం, లేదంటే పరిశుద్ధులుగా మార్చాం, నన్ను ధనవంతులుగా మార్చాం, నన్ను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తిగా మార్చాం, నన్ను నూతన సృష్టిగా మార్చాను, నాకు నిత్య జీవనం అనుగ్రహించాను, నాకు రక్షణ అనుగ్రహించాం, నాతో పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ సదాకాలం ఉండడానికి కొరకు వెచ్చేసాం. కాబట్టి నా దేవుడు నా యేసయ్య గొప్పవాడే అని ధైర్యంతో ప్రియులరా మనం చెప్పాలి. ధైర్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాలి. మీ తండ్రితో చెప్పాలి, మీ తల్లితో చెప్పాలి, రక్షణ పొందలేని వారు అందరితో చెప్పాలి అనమాట. హల్లెలూయా. అందుకు అపోస్తల కార్యములో రాయబడింది, 1వ అధ్యాయం 8వ రాయబడింది, యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతం దాకా, అంటే ప్రతి ఒక్కరితో చెప్పాలి అనమాట. చెప్పాలి. ఇది గుడ్ న్యూస్ అనమాట. అంటే ఇది ఎవరికి హాని చేసేది కాదు, ఇది రక్షించేది అనమాట. ఇది జడ్జిమెంట్ సువార్త కాదు. ఒక వ్యక్తిను సాతాను చేయ నుండి బయటకు తీసుకొని వచ్చేది, పాపం నుండి పరిశుద్ధ జీవితంలోనికి బయటకు తీసుకొని వచ్చేది గుడ్ న్యూస్ అనమాట. అసమాధానంలో ఉన్న వ్యక్తులను సమాధానంలోనికి తీసుకొని వచ్చేది అనమాట ప్రేమ సువార్త. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా చెప్పవచ్చు. కాబట్టి కొందరు దాన్ని తప్పుపడుతున్నారేమో, ఎందుకంటే దాన్ని ఒక విలువ అర్థం చేయలేని వ్యక్తులు తప్పుపడతారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి నిత్య జీవనం ఇచ్చేది అనమాట, ప్రతి ఒక్కరు రక్షణ అనుగ్రహించేది, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పాపం క్షమించేది మన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాం అనమాట. రోగాలతో ఉన్న వారిని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రేమ సువార్త ప్రియులరా ప్రకటించాలి. దాని కొరకు మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసేవారు ఉంటే దాని కొరకు మనం స్పెషల్ గా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి హోలీ స్పిరిట్, దేని వెనక హోలీ స్పిరిట్ దేవుడు అంటే మహిమా యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఇప్పుడు ప్రేమ సువార్త వెనక, సత్య సువార్త వెనక, దేవుని రాజ్య వ్యాప్తి వెనక దేవుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని పనిను ఏ ఒక్క నరుడు ఏ ఒక్క మనిషి ఆపలేదు. ఎందుకంటే దేవుని కంటే గొప్ప నరుడు మనిషి ఎవరు లేదనమాట. ఆకాశ భూమి సౌందర్యం అందరు సరిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కంటే గొప్ప మనిషి ఎవరు లేరు. 70 గాని 80 గాని 120 సంవత్సరం బ్రతుకుతున్న మనుషులు, వారు మరణాన్ని కూడా ఓవర్కమ్ చేయలేని పరిస్థితులు ఉన్న మనుషులు. 70 సంవత్సరం 80 సంవత్సరం 120 సంవత్సరం మరణం వచ్చినప్పుడు మరణాన్ని ఎంతమంది మనుషులు దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. కాబట్టి బైబిల్ రాయబడింది, మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అనమాట. సమాధి నుండి 3వ రోజు ఆమె పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యేసుక్రీస్తును లేపి పునరుద్ధానుడు మహిమా శరీరం కలిగి ఉన్నామన్నమాట. అంటే మహిమా శరీరం కలిగి ఉన్న ప్రభువును ఏ మనిషి ఏ సాతాను ఎవరు ఆపలే. సాతాను అసలు ఆపలే. ఎందుకంటే శిలువమరందుట సాతాను అధికారం తొలగించు. అందుకొరకు ఇప్పుడు యేసు రక్తం, యేసు నామం, యేసే మాటలు చెప్పాలి. చెప్పినప్పుడు అవాధికారులు ఏమైపోతాయి. అందుకొరకు దెయ్యాలు కొందరి ద్వారా చెప్తారు, యేసునామం చెప్పవద్దు, యేసు రక్తం గురించి మాట్లాడవద్దు, యేసు గురించి వాక్యాల గురించి చెప్పవద్దు. ప్రత్యేకంగా ఈబుల్ స్పిరిట్ ప్రభావం ఉన్న వ్యక్తులు అలాగే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆమె ఇన్నసెంట్ అనమాట. అందరూ ఇన్నసెంట్. సాతాన్ ఒక్కరే ఇన్నసెంట్ కాదు. సాతాన్ కూడా ఇప్పుడు ఇలా లూసిఫర్ ఆ దూతగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఇన్నసెంట్ గా ఉన్న వ్యక్తి ఉన్న దూత అని మన బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు ప్రియులారా పరలోకం నుండి దేవుడు తన స్థాయి నుండి తీసివేస్తాడు. అప్పటి నుండి సాతానుగా మార్చబడినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అందుకొరకు ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనములో దేవుని కుమారుతో ఉన్న మనకు రక్త మాంసములతో లేదంటే మనుషులతో ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వం ఏ మనుషులతో ఏ ఒక్క పార్టీతో ఏ ఒక్క వ్యక్తితో మనకు పోరాటం లేదు. ఒకవేళ ఎవరైనా పోరాటం చేస్తున్నామంటే దయచేసి ఆపండి. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం సరిగా చదవండి, ధ్యానించండి, సత్యం గ్రహించుకోండి. లేదు అంటే మనుషులతో మీరు పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఉండే మీ టైము, దేవుడు ఇచ్చిన సమయము, జీవితం వ్యర్థం చేస్తున్నట్టు అనమాట. సత్యం తెలియకుండా మీరు నాశనం అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. హోషేయ గ్రంథములు 4వ అధ్యాయం 6వ వచనములో రాయబడింది, జ్ఞానం లేకుండా నా ప్రజలు నాశనం అయిపోతారు. ఇప్పుడు రక్త మాంసలతో మనుషులతో మీరు గొడవ చేసే వ్యక్తి ఉంటే అసలైన శత్రువును మీరు చూడలేదన్నమాట. ఇప్పుడు దాకా చూడలేదు. కాబట్టి ఇప్పుడైనా చూడాలి. అసలైన శత్రువు మనుషులు కాదు, సాతాన్ అని పరిశుద్ధాత్మదేవుడు చాలా వ్యక్తంగా ప్రియులరా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ద్వారా మాట్లాడుతుంది. కాబట్టి అది గ్రహించుకొని స్పిరిచువల్ వార్ఫేర్ ఎలాగ చేసుకోవాలని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నేర్చుకొని స్పిరిచువల్ వార్ఫేర్ చేసుకోవాలి. ఇప్పుడు అబాధి క్రియలు లయమైపోతాయి. మనుషులు రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే మనం మాటలు క్రియలను బట్టి చాలా మంది ప్రభు దగ్గర రాకుండా కూడా జీవితం అనుభవంలోనికి
రాలేని పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. సరే, కాబట్టి ప్రభు ప్రియులను కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జీవజల నది అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలన్నమాట. ఇప్పుడు సువార్త రక్షణ పొంది క్రిస్తువుకు ప్రియులమైన చోటు ఇచ్చినప్పుడు మాత్రం అది జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దెప్పికోను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దెప్పికోనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై బాణల్లో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మనలో జరుగుతుంది అనమాట. మనలో అది జరుగుతుంది, మనలో అది జరుగుతుంది. బట్ దోస్ హూ డ్రింక్ ద వాటర్ ఐ గివ్ విల్ నెవర్ బి టేస్టీ అగైన్, ఇట్ బికమ్స్ ఎ ఫ్రెష్ బబ్లింగ్ స్ప్రింగ్ విత్ ఇన్ దమ్. చూడండి, మన లోపల నుండి అనమాట సువార్త రక్షణ పొందిన మన అందరిలో క్రిస్తు ఉన్నాడు, మహిమాందరి క్రిస్తు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మీ ఆత్మ నుండి అది జీవజలంలో ఊటలు పొంగి పొర్లుతుంది అనమాట. అందుకొరకు మీ పాటలు పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు పాటలు పాడుతాను, హీలింగ్ జరుగుతాయి, దయ్యాలు అపవాదికరీలు పారిపోతాయి. కారణం ఏంటిది? వారి ఆత్మ నుండి ప్రేమ అన్నది, జీవజలంలో పరిశుద్ధమైన ఉన్నది వారి ఆత్మ నుండి ఉబిక్కి ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సువార్త చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు వాక్య పరిచయం చేసినప్పుడు ఏమవుతుంది? వారి ఆత్మ నుండి నదులు రిలీజ్ చేస్తున్నాం అనమాట, నదులు విడుదల చేస్తున్నాం అనమాట. డామ్ ఓపెన్ చేస్తున్నట్టు ఆత్మ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది? బైబిల్ గ్రంథం అప్పుడే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి అది అవసరం అనమాట. జీవోదయం అన్నది అనుభవంలోనికి ప్రియులగా జీవం కలిగిన వారు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. ఇప్పుడు కొందరు ఆపుతారేమో, నీవు వెళ్ళవద్దు, ఫలాని పరిశుద్ధాత్మ నింపబడిన దేవుచంద్రాలు పరిశుద్ధాత్మ నింపబడిన విశ్వాసులు గుంపు వారి దగ్గర నీవు వెళ్ళవద్దని ఎంత ఆపిన ప్రియులరా ప్రజలు వెళ్తారనమాట. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి దాహం తెరిచబడాలి. దాహం తెరిచబడాలంటే జీవదం అనేది ప్రవహిస్తున్న దగ్గరికి వెళ్ళాలి, క్రిస్తు దగ్గరికి వెళ్ళాలి, జీవగల దేవుని సంఘం దగ్గరికి వెళ్ళాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన సంఘ సహవాసంలోనికి ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. ఎగస్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే జీవం పొందాలి, లేదంటే చనిపోతుంది, అంటే ఆత్మీయంగా చనిపోతాయి అనమాట. ఇప్పుడు జీవం చాలా ప్రాముఖ్యమైన విషయం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది కూడా ప్రియులు మనం చూసినదే జీవోదయ ప్రియులు లివింగ్ వాటర్ మనం చూసినదే 100% ప్యూర్ అనమాట, పరిశుద్ధమైన నది అనమాట. దానిలో అపవిత్ర లేదు. ఒకవేళ అపవిత్రగా ఉన్న వ్యక్తి కూడా పరిశుద్ధులుగా మార్చబడతాయి. అలాంటి నది అనమాట, ఇది పరిశుద్ధ నది. హల్లెలూయా. కాబట్టి ఇది సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసిలో దేవుడు లివింగ్ వాటర్ అనుభవం దేవుడు తీసుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. రక్షణ భావి దేవుడు ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి రక్షణ భావిగా మనల్ని మార్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మన అందరూ ఆత్మ నుండి జీవదానంది ప్రవేశించినప్పుడు మన రాష్ట్రం దేశం పరిస్థితి ఏమవుతుంది? స్తోత్రం. అప్పుడే బాగుపడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఓపెన్ చేయాలి, మీ ఆత్మ ఓపెన్ చేయాలి. ఆయన విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి అందరూ ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ మీరు ఓపెన్ చేయాలి. ఒకవేళ ఇద్దరు ఆత్మ ఓపెన్ చేయలేదంటే కూడా తర్వాత విషయం. కాబట్టి మన ఆత్మ, నా ఆత్మ, హల్లెలూయా, మన ఆత్మ ఓపెన్ చేయడం మనం నేర్చుకోవాలి. బై ఫెయిత్ వాడుకోవాలి. యేసునామములో ప్రార్థన చేసుకొని ఫెయిత్ ఓపెన్ చేయాలి. అలాగే ఇప్పుడు జీవదినందులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి ఎక్కువ వాక్యం తెలియని వారు, యేసునామములో ప్రార్థన చేస్తున్న వారు, ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న వారు ఆత్మ బలపరచబడి నదులు ప్రవహిస్తాయన్నమాట. కాబట్టి అనుదినం నది మీ ఆత్మ నుండి ప్రవహించాలి. పరిశుద్ధమైన నది అనుదినం ప్రవహించినప్పుడు ఏమవుతుంది? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దొప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై బాణలో నుండి, చూడండి, మీలో నుండి, నాలో నుండి, మనలో నుండి ఊరేడి నీటి బొగ్గగా అది ప్రవేశం అనమాట. అది మనలో ఇప్పుడు జరుగుతుంది, ప్రశ్న జరుగుతుంది అన్నమాట. సువార్త రక్షణ పొందిన మనలో జరుగుతుంది. రక్షణ పొందలేని వారికి ఇప్పుడు అనుగ్రహించినారు. ఇప్పుడు ఈ నది ప్రవహించాలి. పరిశుద్ధాత్మ నదులు శక్తిగా రిలీజ్ అవ్వాలి. కాబట్టి ఇది మన చేతిలో ఉంది, ఇప్పుడు మీ చేతిలో ఉంది అనమాట. లేదు కాబట్టి ప్రార్థనలో విసిగిపోవద్దు, ఆరాధన చేసే విషయంలో విసిగిపోవద్దు, వాక్యం తినే విషయంలో విసిగిపోవద్దు, పరిశుద్ధులతో సమయం గడిపే విషయంలో విసిగిపోవద్దు, క్షమించే విషయంలో విసిగిపోవద్దు. క్షమించుకోవాలి అంతే. క్షమించలేదంటే ఏమవుతుంది? నదీ ప్రవాహం ఆగತ್ತೆ అనమాట. దుఃఖం, నిరాశ, బాధతో ఉండే నదీ ప్రవాహం ఆగడానికి అవకాశం ఉంది. కాబట్టి బాధలు వెంటనే తీసివేయాలి ప్రాణం నుండి. అంటే ప్రాణాలు చెత్తలో తీసుకొని పట్టవద్దు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గల వారి ధన్యులు. బైబిల్లో రాయబడింది, మీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. మీ హృదయం, మనస్సు కాపాడుకోవాలి, ప్రాణం కాపాడుకోవాలి. చెత్తలు
పెట్టవద్దనమాట. ఒకవేళ వచ్చినా కానీ వెంటనే రిమూవ్ చేయాలి. రక్తం ఏసు రక్తం వాడుకోవాలి, ఏసు నమ్మ వాడుకోవాలి. ప్రార్థన ద్వారా వెంటనే ప్రాణం నుండి చెత్తలు తీసివేయాలన్నమాట. ఎందుకంటే లివింగ్ వాటర్ ప్రవహించే వ్యక్తిగా నేను ఉండాలి, మీరు ఉండాలి. అది ఇప్పుడు ఇలా ప్రభు కోరుతుంది. పరిశుద్ధాత్మ నింపబడి అలాంటి వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళాలి కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు ఎక్కడ పోయినా ప్రియులారా మనకు దేవుని అనమాట. వారు మనం ఎందుకు వచ్చినా మనకు దేవున, వారితో పాటు మనం ఉన్న దేవున. ఇప్పుడు యేసుక్రీస్తు అదే కోరుతుంది. అలా అందరూ ఆత్మతో నింపాలి. ప్రత్యేకంగా అంత్యకాలంలో ప్రతి ఒక్కరిను నా ఆత్మతో కుమ్మరిస్తామని ప్రభు చెప్పామంటే అందరినూ ప్రతి ఒక్క వ్యక్తిను దేవుడు ఆత్మతో నింపి అందరినూ తన ఛానల్ గా పిల్లల పరిశుద్ధ నది ప్రవహించే ఛానల్ గా, జీవద నది ప్రవహించే ఛానల్ గా దేవుడు వాడుకోవాలని కోరుతుంది. దానిలో ఒకరు నేను, దానిలో ఒకరు మీరనమాట. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. ఆ కృష్ణంలో ఎదుగుతున్నవాడు వందనాలు. ఇప్పుడు నదులు మీ ఆత్మ నుండి ఇంక్రీస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్ ఏమవుతుంది? బాధపడే అవసరం లేదు. కాబట్టి నది ప్రవేశిస్తున్నామంటే బాధపడే అవసరం లేదు. నది ప్రవేశించడం లేదు అంటే బాధపడాలి. ఎందుకంటే అది బాధ అనమాట. కాబట్టి నది ప్రవేశించాలి. దాన్ని ఫోకస్ చేయాలి. వాక్యం తినాలి, ప్రార్థన చేయాలి, నమ్మకం ఉండాలి. యేసుతో పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని నమ్మకం ఉండే చాలు. మంచి భవిష్యత్తు. లేదంటే మంచి భవిష్యత్తు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియుల నమ్మకం ఉండాలి, పరిశుద్ధాత్మతో నమ్మకం ఉండాలి. జీవం గల దేవుని మాటకు లోబడి ప్రదైనప్పుడు అదే మంచి భవిష్యత్తు అనమాట. అదే మంచి రోజు, అదే సంతోషం, అదే సమాధానం, అదే నెమ్మది, అదే కాపుదల అనమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీ తండ్రి మీరు కోరుతున్నాడు శుద్ధిస్తున్నాం. మీ కోరిగా బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మేమందరూ మమ్మల్ని పిలిచినట్టు వందనాలు తండ్రి. మీ ఆత్మ మాకు అనుగ్రహించినట్టు వందనాలు. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నూతన జీవితం మాకు అనుగ్రహించినట్టు దేవా శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి వందనాలు దేవా. నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణములు ఉన్న ప్రతి ఆడంగారు యేసులో లయమైపోయినారు. ప్రాణగారు ఇప్పుడే స్వస్థపరచబడినాక తండ్రి క్షమించే అభిషేకంతో నివ్వము తండ్రి. హృదయంలో ఉన్న ప్రతి దుఃఖం, నిరాశ, బాధ సంపూర్ణంగా లయమైపోయినాక, ధైర్యము, బాధలు దూరమైపోయినాక, భయం, ఆందోళన దూరమైపోయినాక, అవిశ్వాసం, అనుమానాలు దూరమైపోయినాక, యేసులో తండ్రి వారి ఆత్మ బలపరచుకొని ప్రాణాన్ని స్వస్థపరచుకుందండి. ప్రాణాన్ని దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధి చేస్తాం. వాక్యం ద్వారా మీరు కడుగుతున్నాడు వందనాలు. దేవా పరిశుద్ధి మా అందరి నుండి సమర్థి ధనేమో చేసి ప్రవేశనాకని ప్రార్థనిస్తున్నాం. నూతన అభిషేకంతో కుమ్మిరిచుందని పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరి భాషలో మాటలు కృపదయము, పరిశుద్ధాత్మ నింపబడి ప్రయోజనాలు చెప్పే అభిషేకం నింపము, పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు ప్రేమ సువార్త, సత్య సువార్త, సమాధాన సువార్త ప్రతి ఒక్కరితో చెప్పిన బెల్లం తండ్రి. హోలీ స్పిరిట్ ఇప్పుడే దేశము తండ్రి మీ ప్రేమ వారి ఆత్మ నుండి ప్రవేశించక తండ్రి, పరిశుద్ధమైన నుండి ప్రవేశించక తండ్రి, జీవదలు ఆశీర్వాదాలు దాన్ని ఏమో చేసి ప్రవేశించక తండ్రి. ఓహే రాబా ఖరాబిన సువడకో రబిడే తండ్రి. దాహం తెరుచుకోవడానికి వందనాలు తండ్రి. ఆత్మీయ దాహం తెరుచుకోవడానికి వందనాలు తండ్రి. ఆత్మీయ ఆగలి తెరుచుకోవడం మా యేసు మీకు వందనాలు. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలకు ఆత్మీయ ఆమె దాహం ఆగలి మా యేసే మీరు తెరచడానికి శక్తి గల దేవుడు వాటి సుదేశనం తండ్రి. ఓహే రాబా ఖరాబిన సువడకో రబిడే. ఎంతో మంది రోగాలతో బాధపడుతున్నారు ప్రభు. అలాంటి వారిని ప్రభు మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి, మీరు పరమవిధుడు తండ్రి. స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతో మంది మా రాష్ట్రం దేశంలో సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరు సమాధానకర్త తండ్రి, సమాధానం దేమో తండ్రి. ప్రతి ఎన్నిలో సమాధానం లేని సహోదరి ప్రభు తండ్రి మీ గొప్ప సమాధాన దేమో తండ్రి. సంతోషం లేని వారికి వేసే మీ సంతోషం దేమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రబా ఖరబినా సోడకోడే తండ్రి. ఎంతో మంది శాపగ్రస్తులు ఉన్నారు తండ్రి. శాప నుండి విడిపించుందండి. ఎంతో మంది దారిద్ర్యములు ఉన్నారు తండ్రి. ప్రభు మీరు ధనవంతుడు తండ్రి. దారిద్ర్యాన్ని తొలగించే దేవుడు తండ్రి. ఎంతో మంది తప్పుతో బాధపడుతున్న అప్పులు దారిద్ర్యములు ఉన్న వారు ప్రభు మీరు ఆమె దారిద్ర్యం అప్పు నుండి విడిపించుకుందండి. ఓహే రబా ఖరబినా సోడకోరే తండ్రి. మా రాష్ట్రం దేశం ఈ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యం మీరు దేశ దేవా శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు సంతోషం నెమ్మది అనుభవించినాక తండ్రి. మా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందినట్టు దేవా కృపదైవని ముందర ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మీటింగ్ లో పాల్గొంటారు అందరినీ ప్రత్యేక దేవ మీ నామలో దీవిస్తున్నాం తండ్రి. అందరూ శాంతి సమాధానం నెమ్మది ద నేమ్ ఆఫ్ జీసస్ అనుభవించినాక తండ్రి. జీవదినందరూ అన్నదినం ఇంగ్రీసవునాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులు అభిషేకంతో దెబ్బ కుమ్మరించుందండి. ఆత్మకాండలు తెరవబోతండి. శరీరాన్ని ఎవరైనా యుద్ధం చేస్తున్న వాళ్ళు ఉంటే తండ్రి
శరీరం రక్త మాంసములతో యుద్ధమైన పోరాటం లేదు అని రేపు దేవా దేశము తండ్రి సేవకార దేవా స్పిరిచువల్ వార్ఫేర్ పరిశుధాత్మ దేవా నేర్పించముదండి. యేసు రక్తం వాడుకోవడం నేర్పించండి, యేసు నామం వాడుకోవడం నేర్పించమండి. యేసయ్య ఆమె పరిశుద్ధమైన మాటలు ఆమె దేవా పలకడం నేర్పించముదండి. పరిశుద్ధాత్మకు నిలబడి సాతనందరాలు ఎలాగో ఓవర్కమ్ చేయాలని నేర్పించముదండి. ఓకే డబా కారబిన అలాగ తండ్రి అనేకత కొరకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకత తొలగిపోయిన తండ్రి. ఓహే డబా ప్రజలు మధ్యలో అనేక తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న అపవాదికరులు లేమైపోయిన నేమో చేస్తుందవా. రాష్ట్ర మధ్యలో గాని, దేశం మధ్యలో గాని, ప్రజల మధ్యలో గాని అనేక తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న అపవాదికరులు ఏ సమయంలో అది తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం దవా. శిలువ మరణం ద్వారా దవా భేదాలు దేవా మీరు తొలగించినట్టు స్థుతిస్తున్నామండి. సాతాన్ని మీరు ఓడించినట్టు స్థుతిస్తున్నామండి. ప్రతి ఒక్కరు తండ్రి దేవా మీ ప్రేమత్వం కూడా క్షమించగలిగిన దయము ఐక్యత కలిగి బ్రతకల పరిశుద్ధాత్మ దేవా నేర్పించుకుందండి. భార్య భర్తల మధ్యలో తండ్రి ఐక్యత యేసులో కలిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఏ రోజులో ఐక్యత వచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అనేకత స్పిరిట్ ఏ సమయంలో పారిపోయినాక దనేమో జీసస్ సహోదరి మధ్యలో ఏ సమయంలో ఆమె ఐక్యత వచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అనేకత స్పిరిట్ ఏ సమయంలో దూరం అయిపోయినాక ఏ సమయంలో ఆమె కాలిపోయినాక దనేమో జీసస్ ఓహే లబా కరబిలా సుగోర కోరబిడే అల్కాబైన సిహారాధన కరగరబిడే ప్రతి రోజు మాకు అనుగ్రహించండి. శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దాన్ని వ్యక్తంగా అభయిస్తున్నాం. పరిశుద్ధాత్మతో మీరు బలంగా తండ్రి రాష్ట్రం దేశంలో మీరు గొప్ప కార్యాలు మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఎవరు ఆపలేని గొప్ప కార్యాలు సమాధానం తెలియలేచిన పునరుద్ధరణ నేసే మీరు చేస్తున్నట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. మైటి దేవదులు దేవ పడేస్తున్నట్టు దేవ మేము ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవ మమ్మల్ని అందరినీ కూడా రక్తంగా దాపిస్తున్నాం. మహిమాగరద మీకు అభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.